ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలపు శుభవేళలో దేవుని నామమును స్తుతించట కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి మంచి సమయం కొరకై దేవుని నామమునకే స్తుతులు కలుగును గాక. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్నారో అటు వారందరికీ దేవుడు తన దైవిక ప్రసన్నతను దైవిక ఆత్మతో దేవుడు నింపనై ఉన్నాడు గనక ఆసక్తితో దేవుని స్తుతించి ప్రతి వారిని దేవుడు స్తుతింపజేసి ఆనందింపజేసి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనమందరం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ విధంగా దేవుని సన్నిధానంలో చేరి ఆయన నామమును కీర్తించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనమందరం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు స్తోత్రాలు. నేటి దినము శుభవర్తమానం కలిగిన దినముగా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన మీద చేరి ప్రభా యేసయ్య మిమ్మల్ని స్తుతించి మీ నామమును మహిమపరచు భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారాను వాక్య భాగం అందును మేము ఆరాధించే ప్రతి ప్రార్థన నేను ఆరాధనలో ఏంది మీరు మాకు తోడై నడిపించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. నేను ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్నారో వారందరి పైన ప్రభ మీ దైవిక మహిమ, దైవిక శక్తి, దైవిక బలము, దైవిక ఆశీర్వాదం చేత ప్రతి బిడ్డ నింపబడును గాక. మీ స్తోత్రాలు. ఈ స్తుతి ఆరాధన జరుగుచుండగా బలహీనులు బలపరచబడుదురుగాక. యేసయ్యా నైనా యేసు నామములు మీరు పొందిన దెబ్బల వలన ప్రతి విధమైన బలహీనతల నుండి బిడలకు విడుదల కలుగునుగాక. మనసుకు నెమ్మది లేని వారికి మనసుకు ప్రశాంతత కలుగునుగాక. మీకు స్తోత్రాలు. ఈ కుడికి ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకొని దేవుని నామమును మహిమపరుద్దాం. స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకు స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య నీకు స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ
చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను జీవపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీ
నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. పరవశినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను. నీ శిక్షణలో అణుకువతోనే నీ కృప పొందేదా. పరవశినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను. నీ శిక్షణలో అణుకువతోనే నీ కృప పొందేదా. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదనే. నీ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆయన చేసిన మేళ్లను ఉపకారములను తలపోయొచ్చు మనమందరం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూతన దినమునిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నూతన ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నెమ్మదినిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా.
బలమునిచ్చిన దేవునికే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బలపరచుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కృపాక్షేమములే మనతో ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మానక దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన మేళను తలపోయిచు దేవుడు మనలను కనుపాప వలె కాయచున్న విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ఇది కనుక స్తుతిలో శక్తి ఉన్నది, స్తుతిలో బలం ఉన్నది, స్తుతిలో ఆనందం ఉన్నది, స్తుతిలో స్వస్థత ఉన్నది కనుక అట్టి స్వస్థతను, అట్టి ఆనందమును, బలమును అనుభవించుట కొరకే మనం అందరము దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతో ఉన్నవాడా మీకు స్తోత్రం, మాలో ఉన్నవాడా మీకు స్తోత్రం. మీ జీవమును మాలో ప్రతినిత్యము ఉబ్బికింప చేయుచున్న దేవా మీకు స్తోత్రం. మీ జీవమును మాలో ఉంచిన దేవా మీకు స్తోత్రం. మీ జీవ మార్గములో మమ్మల్ని నడిపించుచున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునికి స్తుతిద్దామా, ప్రతి ఒక్కరు దేవునికి స్తుతిద్దాం. హృదయపూర్వకంగా దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దైవిక ప్రసన్నతను ఆవరింప చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోకపు భద్రతనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకపు ఆనందమునిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకపు విశ్వాస్యతను మన ఎడల కనపరచుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు, అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైన
ఉంచటమై చిత్తమై ఉన్నది గనక దేవునికి సమస్తము సాధ్యం, అసాధ్యమైనది ఏదీ లేదు. మనము నెమ్మదిగా ఉంచటం ఆయనకు సమస్తము సాధ్యమే. మనము సంతోషంగా ఉండాలన్నది ఆయన చిత్తము గనక అందరం కూడా దేవునికి స్తుతిద్దాం. ఇటు నెమ్మదిని, ఇటు సమాధానమును, ఇటు సంతోషమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టుట కొరకై మనకిచ్చినటి రక్షణను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, 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 ఆమేన్. అనువాడా స్తోత్రం. అందరం పాడదాం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, 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 నిజముగా ఎంతమంది అయితే హృదయపూర్వకంగా దేవుని స్తుతించారు వారందరినీ దేవుడు ఆశీర్వదించి స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి బలపరచి ఆనందమును అనుభవింప చేయించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ యేసు నామములో ఇట్టి మేళ్లను పొందుకొనుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు స్తుతులు ప్రభువా. నేటి దినము శుభవర్తమానము కలిగిన దినముగా మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు. వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడుచుండగా మాకు కావలసిన జీవవాక్కుల చేత మీరు మమ్మలను తృప్తిపరచి నడిపించబోతున్నందుకే స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నిన్ను స్తుతించి ఉన్నారో వారందరిపైన మీ దైవిక ప్రసన్నత, దైవిక శక్తి, దైవిక బలము, దైవిక ఆశీర్వాదం యేసు నామములో నింపబడును గాక మీకు స్తోత్రాలు. ఆయన కుడికిన ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో కీర్తన వాక్యాన్ని చదువుకుందాం.
పాస్టర్ గారు కీర్తన వాక్యాన్ని చదువుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం చూద్దాం. 17వ కీర్తన హల్లెలూయా. మొదటి నుండి చివరి వరకు మనం చదువుకుందాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లుగా నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపి ఉన్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అందరం కూడా వర్తమానం కొరకై ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు అందరమును ధ్యానం చేద్దాం. దేవుని విశేషమైన కృప చొప్పున ఆయన మనలను ప్రేమించి మనకి సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. By His great grace, He loves us. నిజంగా ఆయన కృప మరవబడనిది, ఆయన కృప అత్యున్నతమైనది. His love is always great, and His love will not be forgotten. ఓ నిత్యమైన ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. He loves us with the eternal love. ఆయన ప్రేమ మారనిదిగా ఉన్నది. His love will not change forever. నిత్య సహాయము దేవుడు మనకి చేస్తూ వస్తూ ఉన్నందుకు దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. We have to thankful to God that He is being helping for us. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లుగా దయచేసి అందరం కూడా ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో అబ్బా తండ్రి అని పిలుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ఈ ఆరాధనలో ప్రభువుని స్తుతించటానికి దేవుడు దయచేసిన కృప కొరకాయి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 ఆయన నిత్యమైన సంకల్పము చేత ఆయన మనలను సంరక్షిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 Oh, thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. కృప కలిగిన దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గతమంతా కాచితిరే మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిత్యమైన నిబంధన మాతో చేసిన దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అమితమైన ప్రేమ చేత ప్రేమించుచున్న దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షకా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా హల్లెలూయా. ఓ మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరొక పునరుద్ధాన దినం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We thank you, our loving Father. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినటానికి మీ సన్నిధానానికి వచ్చాం. God, we came to your presence to listen to your word. మీ సహాయమును మాకు అనుగ్రహించండి. God, help us. ఓ మీ కృప చేత మీరు మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. God, fill us with your grace. మీ నిత్యమైన సంకల్పం మా పట్ల నెరవేర్చమని God, make your will on us. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్ Amen. ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు ఉదయకాల సమయంలో వర్తమానాన్ని కొద్ది నిమిషాలు విందాం. We will meditate on God's word. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినువారమై ఉండాలి. We should be the persons who listens God's word. ఎందుకనగా దేవుని వాక్యము వినుచున్నప్పుడు మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. Why? Because when we were listening God's word, we should try to understand it. ఈ రోజు నేను బోధించే వర్తమానం ఏమిటంటే దేవుని వాక్యము వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. Today the topic is when we were listening God's word, we should listen carefully. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉపదేశాలు ఉన్నప్పటికీ There were many teachings in the Bible. వాటన్నిటికీ ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్తను కలిగించేటువంటిది ఏమిటంటే వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. The great carefulness for all those were to listen carefully. క్రైస్తవ జీవితం అనేటువంటిది వినుట ద్వారా ఆరంభమవుతా ఉంది. The Christianity life starts with the listening. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం గనుక మీరు చూస్తే, If you see Romans chapter 10 and verse 17, విశ్వాసం ఉన్నది వినుట ద్వారా ఆరంభమవుతా ఉంది. so then faith cometh by hearing. యేసు క్రీస్తును విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలముగా మనం మార్చబడుతున్నాము. And hearing by word of God. కనుక దేవుని వాక్యము వినుట అనేది చాలా ముఖ్యమైన విషయం. So listening to God's word is a very important thing. అందుకే బైబిల్లో మనం చూస్తాం, నా కుమారుడా నీవు నా మాటను ఆలకించుము అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. So we can see a word in the Bible that my son listen to my word. ఓ చెవిగలవాడు వినుగాక అన్న మాట మనం చూస్తాం. We can see the word the man who have the ears let him hear. ఆత్మ దేవుడు సంఘములతో బోధించుచుండగా చెవిగలవాడు వింటాడు. When the Holy Spirit preaches in the churches, the man who have ears, he will listen. కనుక దేవుని మాట మనము వినుట అనేటువంటిది చాలా అవశ్యం. So listening to God's word is a very important దేవుని thing. మాట వినేది ఎలా వినాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. Bible says clearly how to listen to his word. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం చదివితే, Mark chapter 4 and verse 24, ఆయన అక్కడ అంటున్నాడు, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. and he said unto them, take heed what you hear. ప్రియులారా, దేవుని బిడ్డలారా, My godly children. ఓ సంగమా, దేవునిలో జీవిస్తున్న దేవుని బిడ్డలారా, My church of God and the believers who were living in him. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా గమనించుడి. Be careful what you're listening. జాగ్రత్తగా చూచుకొనుడి అని వాక్యం సెలవిస్తా ఉంది. Bible says take heed what you hear. ఆ జాగ్రత్తగా చూచుకుని వానికి మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అని ఆ వచనం చివరి భాగంలో మనం చూస్తాం. We can see that in unto you that hear shall more be given. కనుక మనము జాగ్రత్తగా వినాలి. So we have to listen carefully. చాలా మంది దేవుని పిల్లలైనటువంటి వారికి ఏమిటంటే దేవుని వాక్యము
ఏదైనా దేవుని వాక్యమే కదండి అన్న భావనలో ఉంటారు. So many God's children were in the opinion that the Bible words means anything is Bible word. అంతా బైబిల్లోదే కదండి. All the things were from Bible, no? అందరూ చెప్పేది ఒకటి కాదంటారా? Or all the preacher says are not one? అనేటువంటి ఒక విధమైనటువంటి అభిప్రాయాలను తెలియచేస్తూ ఉంటారు. They always tell their opinions. అందుకనే మీరు గనుక గమనిస్తే యేసు ప్రభు బోధించిన ఉపదేశములో, If you see in the teaching of Jesus, అలాగే అపోస్తులైనటువంటి వారు బోధించినటువంటి ఉపదేశంలో, and to the teachings of Paul the apostle, బోధించినటువంటి ఉపదేశము విన్నటువంటి వారికి దేవుని రాజ్య సంబంధమైన భారము పెరిగింది. the people who listened to their teachings, they had the burden of the kingdom. కనుక మనము గుర్తుంచుకొనవలసింది, గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, So what we have to remember the thing is, దేవుని వాక్యమును జాగ్రత్తగా వినినటువంటి వారి హృదయాలు మండించబడినట్లుగా మనం చూస్తాం. we can see that the people who listen to his words carefully, their hearts were burned up. వారు బలము నొందినట్లుగా చూస్తాం. They got strengthened. వారి స్థితిని గుర్తించినట్లుగా చూస్తాం. They recognized it themselves. వారు పశ్చాత్తాపపడినట్లుగా చూస్తాం. They got realized. వారు దేవుని వాక్యము వారి హృదయాలలోనికి వెళ్లి కార్యములు జరిగించినటువంటి స్థితిని నేను మీకు జ్ఞాపకం We చేస్తున్నాను. can see that the word of God entered into their heart and changed them. దేవుని వాక్యమును జాగ్రత్తగా వింటే దేవునిని గూర్చినటువంటి అవగాహన కలుగుతుంది. When you listen God's word carefully, you can have the great clarity about God. దేవుని వాక్యమును జాగ్రత్తగా వింటే దేవుని రాజ్య సంబంధమైనటువంటి పనిలో బహు జాగ్రత్తగా ముందుకు సాగగలుగుతాం. If you listen to his word carefully, you can be in his ministry. దేవుని వాక్యమును జాగ్రత్తగా వినినటువంటి వారమైతే ఏది సరి అయినది, ఏది సరి అయినటువంటిది కాదు అనేటువంటి స్పష్టత, అవగాహన మనకు కలుగుతుంది. If you listen to his words carefully, we can have the clarity that what is wrong and what is right. కనుక దేవుని వాక్యము జాగ్రత్తగా వినుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. So listening to God's word is a very important thing. అందుకనే దేవుని వాక్యమును జాగ్రత్తగా వినాలి అనేటువంటి విషయాలను అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. So Apostle Paul warning to his disciple Timothy. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనుదురు. 2 Timothy chapter 4 and verse 3 to 5. For the time will come when they will not endure sound doctrine, but after their own lust shall they heap to themselves teaching. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. And they shall turn away their ears from the truth and shall be turned unto fables. ఎందుకనగా జనులు హితబోధను అంటే మంచి ఉపదేశాన్ని సహించరు. Why? Because the people doesn't accept the doctrine. వారికి దురద చెవులు కలిగిన వారిగా ఉండి దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు సిద్ధపరచుకుంటారన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. They will have the lust in their ears and they will arrange the teachers and the teachers for them. 4వ వచనం చదివితే సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. In the 4th verse it says shall be turned unto fables. అవును ప్రియులారా, దేవుని వాక్యం ఎందుకు జాగ్రత్తగా వినాలని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, Why should we listen to God's word? సత్యమునకు చోటు లేదండి. There is no place in these days, there is no place for the truth. కల్పనా కథలకు ప్రాధాన్యత ఇవ్వబడతా ఉంది. The more importance is given to the fables. మనుషులైనటువంటి వారు చేసేటువంటి క్రియలను హెచ్చుగా ఉన్నతముగా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులను లేఖనములో నుండి బోధిస్తూ ఉన్నారు. We are in the situations that we are talking about the humans. వాస్తవానికి వాక్యములో ఆ విధముగా ప్రస్తావించకపోయినప్పటికీ ప్రస్తావించినట్లుగా తమకు అనుకూలమైన ఉపదేశమును వారు పొందుకుంటూ ఉన్నారు. Even though it was not mentioned in the Bible, they obtained their own
teachings. అందుకే తిమోతితో అంటున్నాడు, అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము అంటున్నాడు. Here says to the Timothy that, but watch thou in all things. అంటే ఏది పడితే అది వినొద్దు. Don't hear whatever the thing. సత్యమేదో అట్టి దానిని విను. Listen the only truth. కల్పన కథలను వినొద్దు. Don't listen the fables. ప్రియులారా, మనుషులు కల్పించిన ఉపదేశముల వైపు పరిగెత్తొద్దు అంటున్నాడు. Don't run to the fables that created by man. అందుకనే దేవుని వాక్యమును చాలా చాలా జాగ్రత్తగా వినువారై ఉండాలి. So we have to be the people who listen God's చాలా word. మంది దేవుని వాక్యం వినేటప్పుడు దిక్కులు చూస్తూ ఉంటారు. When so many were listening to God's word, పని they all, చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. some people listen to God's word by doing any work. మనస్సు సగం ఒక చోట, మనస్సు సగం ఒక చోట పెడుతూ ఉంటారు. They will keep their heart in one place and another place. వారికి పట్టుమని 10 వచనాలు కూడా కంఠోపాఠం రావు. They doesn't know at least 10 verses. లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి అవగాహన లేని పరిస్థితి. They doesn't know what the Bible says. కానీ వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యముగా వినువారై ఉన్నారు. But they were listening to God's word neglecting. కనుక దేవుని వాక్యమును నిర్లక్ష్యముగా వినకూడదు. ఎందుకయ్యా అంటే ఏది పడితే అది వినకూడదు, అది మితముగా జాగ్రత్తగా వినాలి అంటాడు. Why should we not be carelessly in listening God's word? Because we have to be limit in that. అందుకే ప్రియులారా, ఈ భాగంలో మీరు చదివితే కనుక అక్కడ అంటాడు, ఎందుకనగా జనులు వారికి ఏది ఇష్టం అంటే ఏది పెడితే అది ఇష్టం. The people like whatever they want. ఇంగ్లీష్ లో చూస్తే కనుక ఏది పడితే అది వాళ్ళు తింటారట. They eat whatever they want. మీరు అడవిలో జంతువుని చూస్తే కనుక అది ఏది పడితే అది తింటూ ఉంటది. If you see animal in the jungle, it will eat whatever it wants. పురుగులు కనపడితే పురుగులు. If it looks at the insects, it will eat. మిడతలు కనపడితే మిడతలు. If it looks at grasshopper, it will eat it. పువ్వులు కనపడితే పువ్వులు. If it looks at flowers, it will eat it. ఓ గడ్డి కనపడితే గడ్డి. If it looks at grass, it will eat it. ఒక నిర్దిష్టమైనటువంటి ఆహారము కొరకే ప్రయాణము చేసేటువంటి జీవులు చాలా తక్కువ. There were less animals that traveled for the only particular food. అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును గుర్చినటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలైనటువంటి వారు ఉంటున్నారన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. The people were in the situation that they doesn't know what food they should take. అందుకే అపోస్తలుడైన పౌలు, ప్రియులారా, అపోస్తలుల కార్యం చదివితే ఒకసారి నేను మీకు ఈ అపోస్తలుల కార్యం ఒకసారి చూడండి. ఒకసారి 20వ అధ్యాయం, Acts chapter 20. ప్రియులారా, అక్కడ మీరు చదివితే కనుక అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తును గూర్చిన మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు. In verse 28 it says, take heed therefore unto yourselves and to all the folk over the which the Holy Ghost hath made you overseers to feed the church of God which hath purchased it with his own blood. అక్కడ అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. For I know this, that after my departing shall grievous woes enter in among you, not sparing the foe. వారు మందను కనికరింపరు. As also our ownless shall men arise. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవల్లని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. Speaking perverse things to draw away disciples from them. ఆ తర్వాత మీరు 31వ వచనం చివరిలో ఏం చదివితే, మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. If you see in verse 31 that it says, therefore watch and remember that by the space of 3 years I caused not to warn everyone night and day with tears. కనుక ఇక్కడ అపోస్తలుడు ఆ యొక్క సంఘాన్ని విడిచి వెళుతున్నాడు. So here the apostle is leaving the church. అయితే ఆ సంఘమును గురించి చెప్తున్నాడు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. He is telling about the church that it is a church that purchased by God by his own blood. ఆ సంఘమును విడిచి వెళ్ళేటప్పుడు ఏమని జాగ్రత్త చేస్తున్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత
క్రూరమైనటువంటి తోడేళ్లు మీలోనికి వస్తాయి అంటున్నాడు. He was warning that when I went, the cruel wolves come in among you. అంటే క్రూరమైన తోడేళ్లు అంటే వీళ్ళరా ఏదో జంతువుల గురించి ప్రస్తావించలేదు. Cruel wolves means it not mentioned about the animals. అంటే ప్రజలైనటువంటి వారిని తప్పు బోధల వైపు తిప్పు ప్రియులారా మనుషులు వస్తారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. It reminds that the false preachers will come to spoil the people. జాగ్రత్తగా వినకపోతే గనుక దేవుని వాక్యమును సరియైన రీతిలో అర్థం చేసుకోనకపోతే మీరు మోసపోతారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. If you don't listen carefully, you will be failed. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాలు గనుక మీరు చదివితే, if you read 1 Timothy chapter 4 and from verse 1 to 11, అక్కడ అంటున్నాడు, అబద్ధికులైన వారు వేషధారులు మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. Here it says, now the Spirit speaketh expressly that in later times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devil. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారములనియు కొన్ని తినుటయు మానవలని చెప్పుదురు. Forbidding to marry and commanding to abstain from meats which God hath created to be received with thanksgiving of them which believe and know the truth. 8వ వచనం చదివితే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పటికిని జీవమునకును జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదై ఉన్నది అన్న విషయం ప్రయోజనకరం అంటున్నాడు. In verse 8 it says, for bodily exercise profiteth little, but godliness is profitable unto all things, having promise of the life that now is and of that which is to come. 10వ వచనం చదివితే గనుక అంటున్నాడు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము అంటున్నాడు. In verse 10 it says, for therefore we both labor and suffer reproach, because we trust in the living God, who is the Savior of all men. కనుక ఈ విషయాలను ఖండితంగా బోధించు. So preach them. అంటే శరీరపరమైన శుద్ధి, శరీరపరమైన ఫోకస్ అధికంగా ఆ ఉపదేశంలో ఉంటుంది అంటున్నాడు. In that preachings there was more concentrating preaching about the body. కనుక భౌతిక పరమైనటువంటి శుద్ధీకరణ, భౌతిక పరమైనటువంటి ఆదృక్పదములో బోధిస్తూ ఉంటారు. It will be preached in physical sanctify. శరీరమును నలగొట్టుకో, you should suffer your body, చెప్పులు లేకుండా నడువు, you should walk without slippers. వాస్తవానికి వాక్యం తెలియనటువంటి అనేక మంది ప్రజలు అట్టిదేదో ఒక పరిశుద్ధమైనదన్న భావనతో వెంబడించే పరిస్థితి. The people who doesn't know the word of God, they follow that. ఓ ప్రియులారా, దేవునిని వెంబడించడానికి బదులుగా జనులను వెంబడిస్తున్నారు. Instead of following God, they follow the humans. ఎందుకయ్యా అంటే వారు జాగ్రత్తగా దేవుని వాక్యం వినని కారణం. Why? Because they were not listening to God's word carefully. వారు ఈ వస్త్రధారణ యందును, because of the hypocrites, వారి యొక్క నడవడిక యందును, because of their behavior, వారి యొక్క ప్రియులారా మాటల యందును, and by their words, వారి అనుకరణ యందును, by their behavior, వారి యొక్క వందనముల యందును, by their thanksgiving, వారు చేసేటువంటి కార్యకలాపముల వలన, by the acts they will do, వారి నిమిత్తమై, because of them, వారి లాభమును ఉద్దేశించి, because of their profit, వారు ప్రజలను తమ వైపు తిప్పుకుంటారు. they will turn the people to them. ప్రియులారా, తమ రాజ్యమును కట్టుకుంటూ They ఉంటారు. will build their own kingdom. ఇంకా చెప్పాలంటే వారి మతాన్ని కట్టుకుంటూ ఉంటారు. They will build their own religion. ఇటు వాటికి ఎందుకు ఆకర్షితులవుతారంటే అనేక మంది దేవుని వాక్యమును సరిగా వినని కారణం. Why the people will be turned to these people? Because they doesn't listen to God's word carefully. దేవుని వాక్యము చదవని కారణం చేత Because they doesn't read God's word. వారికి భయపడుతూ ఉంటారు. They were frightening about that నాకు people. తెలిసి వారికి భయపడినంతగా దేవునికి కూడా భయపడరేమో. I think the people who frighten for them, they may not frighten to God. ఇది ఏమిటయ్యా అంటే దేవుని వాక్యమును గుర్చినటువంటి గ్రహింపు,
అవగాహన, జ్ఞానము, జాగ్రత్తగా దేవుని వాక్యం ఇలా రాయబడి ఉందా అని తెలియని కారణం చేత. The reason is because not understanding the God's word. కనుక గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యము ప్రియులారా బోధించేటప్పుడు ఆ వాక్యము క్రీస్తుని చూపించునదై ఉండాలి. So we have to remember that when we were preaching message, the main part and the greatest should be the Jesus. దేవుని వాక్యమును వినేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు వినాలి అంటే నేను మీకు కొద్దిగా కొన్ని ఆలోచనలు ఈ సమయంలో చెప్తా ఉన్నాను. దేవుని వాక్యము వినేటప్పుడు ప్రియులారా క్రీస్తుని వారు ప్రతిబింబించేటట్టుగా ఉండాలి. When you were listening to God's word, the message should be reflect the God. వారి ఉపదేశములో క్రీస్తు మధ్య భాగమై ఉండాలి. When they were preaching, the Christ should be main part of it. క్రీస్తు చేసిన కార్యమును గురించి వారు ప్రసంగించాలి. They should preach about the acts that Jesus was done. ప్రియులారా క్రీస్తు మన కొరకు సిద్ధపరిచి మనకు ఉచితముగా అనుగ్రహించుచు ఉండిన ఆయన దయా సంకల్పమును గురించి బోధించాలి. We have to preach about Jesus Christ who have done many things for us. ఆయన కృపను గురించి ఆయన ప్రేమను గురించి బోధింపబద్ధులమై ఉన్నాం. We have to preach about love and grace of him. యేసుక్రీస్తు శరీరధారిగా ఎందు నిమిత్తమై భూలోకానికి వచ్చాడో అట్టి విషయాలను బోధించాలి. We should preach about the things why Jesus came to the earth. క్రీస్తు యేసు ప్రభుల వారు సిలువలో మన కొరకు ఏమి సిద్ధపరిచాడో వాటిని గురించిన ఉపదేశము ఉండాలి. We should preach what God arranged in the cross. ప్రియులారా అంత మాత్రమే కాదు, క్రీస్తు పునరుద్ధానము ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచిందో అనేటువంటి విషయాన్ని ప్రియులారా బోధించాలి. Not only that, how God's raising on third day makes us the pleasure. యేసు క్రీస్తు ధర్మశాస్త్రమనే ప్రియులారా ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించినటువంటి విషయాన్ని ప్రియులారా బోధించాలి. We have to preach about the things God relieved from the Old Testament. ప్రియులారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రియులారా ఆ బంధకాలలో నుండి దేవుడు మనకి విడుదల కలిగించాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున క్రొత్త నిబంధనకు వారసులుగా దేవుడు చేశాడనే విషయాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. God relieved from the old scriptures and the rules, and he made us as the people of the new scripture. ఆయన మన పైన భారము మోపక ఆయన ప్రేమతో కృపతో ఆయన మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. He doesn't let us to bear the burden, and he reigns us with his grace and protects us. ఆయన ప్రేమ రాజ్యానికి దేవుడు మనల్ని పిలిచాడని, ప్రేమ రాజ్యములో ఆయన మనల్ని ఉంచాడనేటువంటి ఈ విధమైనటువంటి ఉపదేశ సంబంధమైన ఆలోచన మనకు అవసరమైంది. He called us for his kingdom of love. కనుక ఇట్టి అవగాహనతో మనము దేవుని వాక్యమును విను విషయములో జాగ్రత్త గలవారమై ఉండాలి. So we have to listen God's word carefully. ఇంకను యేసుక్రీస్తు మా జనన మరణ పునరుద్ధానముల తరువాత కూడా After God's death, life and death, ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశములోనే మగ్గేటువంటి ప్రజలను మనం చూస్తాం. we can see the people who were in the old scriptures teachings. లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ఒక అవగాహన లేనటువంటి వారిగా ఉన్నారు. They doesn't know what the Bible says. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో In Hebrews chapter 6, ప్రియులారా అనేకమైనటువంటి విషయాలను ఈ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యముల గురించి మాట్లాడుతున్నాడు. they were mentioned about the old scripture there. మీరు వయసును బట్టి చూస్తే మీరు బలమైన ఆహారము తినుటకు తగిన వారిగా ఉన్నారు. If you see as your age, you are the people who should eat the strength food. కానీ But మీరు ఇంకను పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. but you are still in the situation that you are drinking milk. మీరు ఎదగని వారిగా ఉన్నారు. You are the people who doesn't grow. మీరు అభివృద్ధి పొందని వారిగా ఉన్నారు. You are being the people who doesn't grow. అనే విషయాన్ని ప్రియులారా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. It was mentioned there. ఇలాంటి ప్రియులారా అనేకమైనటువంటి విషయాలలో మూల పాఠములకు వెళ్ళేవారు ఉన్నారు. There were many people who go into the depths of this. మూల పాఠాల్లోకి వెళ్ళి అన్ని ఒకటే కదండి అనేటువంటి వాళ్ళే ఉన్నారు. They go to the depths and they say that all is normal
జీవమును గురించి అవగాహన లేని వారికి ఉన్నారు. They doesn't know about the life. ప్రియులారా, దేవుని రాజ్య సంబంధులుగా దేవుడు మనల్ని చేశాడనేటువంటి ఒక స్పష్టతను ఎరగకుండా ఉన్నారు. They doesn't know that God made them as his children. కనుక మనం గ్రహించాలి, వినేటువంటి దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. We have to listen to his word carefully. ఉదాహరణకి, For example, ప్రియులారా, బెర్నార్డ్ బ్లెస్సింగ్ అనేటువంటి ఒక దైవజనుడు, ప్రియులారా, నేను చదువుకునేటప్పుడు మెడ్రాస్ వచ్చారు. there was a preacher named Bernard Blessy who came to Chennai when I was studying there. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వినాలి అంటే, ఒక ముళ్ళతో కూడిన ఒక చేపల కూర, చేపను ఎలా మనం తింటామో అంత జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి. When he came, and what he said is, how should we listen to his words means we should when we were eating the fish, we were seeing all the bones of the fish, so we were very careful in that. So in the same way we have to listen God's word that way. ట్రైనింగ్ అయినప్పుడు మాకు ఈ విషయాలు తెలియదు. We doesn't know about these things when we were getting trained. కానీ ఇన్ని సంవత్సరాల సేవా అనుభవంలో, but after experience in ministry, అనేక రకాలైన బోధలు, different types of preachings, అనేక విధములైనటువంటి ఉపదేశాలు, different types of teachings, అనేక రకాలైనటువంటి శాఖలు, different types of సంఘ వేరుబాటు, different types of the clashes in the churches, అంటే వారి భేదాభిప్రాయాలు, their wrong opinions. ఇవన్నీ కూడా చూసిన తర్వాత, అందుకోసమే దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగాను జాగ్రత్తగాను మనము తీసుకోవాలి అని ఆయన చెప్పాడు. After seeing all this, he said that we should listen to his words carefully. ఆమేన్. Amen. ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I will remind another example. మన శరీరానికి ఆహారాన్ని ఈ నోటి ద్వారా తీసుకుంటాం. We are taking the food for our body by this mouth. అయితే ఆ ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆచితూచి చాలా జాగ్రత్తగా నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. When we were taking that food, we try to have the food which is with quality and which gives the strength. అందుకొరకు చాలా జాగ్రత్తలు వహిస్తాం. So we take care about the food. ఇప్పుడు కరోనా వైరస్ మూలంగా మనం మరింత జాగ్రత్తలు వహిస్తాం. Because of this corona situation, we take more care now. కూరగాయలను కూడా some liquids తో కడిగి గాని వండుతున్నారు. Some people are there who is cooking the vegetables after cleaning them with some liquids. కొంతమంది స్నానం కూడా చేయిస్తున్నారు. Some people are making bath to them. అంటే అంతటి జాగ్రత్త. They were very careful about the food. అయితే మన ఆత్మలకు ఆహారానికి నోరేంటో తెలుసా? మన చెవి. The mouth of our when we were taking the food for the Holy Spirit, the important organ is ear. కనుక ఆ చెవి ద్వారా మనం తీసుకునేటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము బహు జాగ్రత్తగా మనం పొందుకొనవలసిన వారమే. By that ear, the God's word which we listen, that should be very correct and careful. ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడు ఎలా చెప్తాడు? The great preacher said like this: దేవుని వాక్యము ఆశీర్వాదకరమైనది. God's word is blessing. అది జీవింపచేసేది. It makes us to live. అయితే ఆ వాక్యము అర్థము కాని వారు, చదవని వారికి, చదవని అర్థం కానటువంటి వారికి ఆ వాక్యమును ప్రయత్నం చేస్తే అదేంటో తెలుసునా, వారికి డేంజర్ గా ఉంటది అని ఆ దైవజనుడు చెప్పాడు. But to the people who doesn't listen to that word and understand that word, that God's word will be dangerous to them. అందుకే మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, మనం చాలా జాగ్రత్తను వహించాలి దేవుని వాక్యం. So we have to remember one thing, that we should listen carefully the God's word. ఈ రోజు ఆన్లైన్ లో విపరీతమైన ప్రసంగాలు, There were many preachings in online. విపరీతమైన బోధలు, There were many teachings in online. అన్నీ ఆరోగ్యకరమైనవి అనుకుంటున్నారా? ఆరోగ్యకరమైనవి కావు, గుర్తుపెట్టుకున్నాను. Are you thinking all that were healthy? They were not. కనుక మనము
విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే చాలా జాగ్రత్తగా వినాలి. So to understand the thing, we have to listen carefully. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. I remind you the words said by Paul the apostle in Hebrews chapter 5. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం Hebrews chapter 5 and 5వ అధ్యాయం 11వ వాక్యం నుండి చదువుతున్నా. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విసిదపరచుట కష్టము అంటున్నాడు. from verse 11 it says, of whom we have many things to say and hard to be uttered, seeing you are dull of hearing. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. For when for time you ought to be teachers, you have need that one teach you again, which be the first principle of oracles of God, and are became such as have need of milk and not of strong meat. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవ జ్ఞానము లేనివాడై ఉన్నాడు. For everyone that useth milk is unskilled in the word of righteousness, for he is a babe. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. But strong meat belong to them that are full age, even those who by reason of use have their senses exercised to discern both good and evil. 14వ వచనంలో అంటున్నాడు, వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. In verse 14 it says, even those who by reason of use have their sense exercised to discern both good and evil. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసంగికుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. The greatest preacher in the world is Holy Spirit. He is in us. కనుక పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, when we surrender to the Holy Spirit, మేలైనదేదో కీడైనదేదో మన జ్ఞానేంద్రియములకు తెలియజేస్తాడు. He will let us know to our sense organs that what is good and evil. మన జ్ఞానేంద్రియములు ప్రియులారా దేవుని వాక్యమును వినుట విషయంలో జాగ్రత్తను వహించవలసిన అవసరత ఉన్నది. There is need to keep concentrate on our sense organs when we were listening to God's word. దేవుని వాక్యమును వినుచుండగానే అది సత్యమా సత్య దూరమైనదా అన్న అవగాహన మనకు కలగాలి. When we were listening to the God's word, we should have the clarity that is that the true or false. ఆరంభములో ఒక కన్ఫ్యూషన్ ఉండినప్పటికీ పోగపోగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నప్పుడు ప్రియులారా మనకే అట్టి తెలివి కలుగుతుంది. May you have the confusion in starting, but listening to God's word, we can have the clarity to recognize what is true and false. దేవుని వాక్యం వినుచు ఉండగా ఒక అవగాహన, ఒక వెలుగు, ఒక స్పష్టత మన మదిలో పుడుతుంది. When we were listening, we have the clarity of God, and there will be a light in us. అప్పుడు మనం సత్యమందు స్థిరపరచబడతాం. Then we will be standard at the truth. ప్రియులారా మన పునాది బలముగా ఉంటుంది. Our foundation will be strong. కనుక క్రీస్తులో మనము నిలిచి ఫలించు వారిగా ఉంటాం. So we will be the persons who live in the Christ, and we will be fruitful. ఒకవేళ అలా కాకుండా ఎడల మనము ప్రియులారా స్థిరత లేక చెదరగొట్టబడిన వారిగా అటు ఇటు తిరిగేటువంటి వారిగా. If we doesn't become like that, we will be the people who is always unstable. ఫలము లేని వారిగా ఉంటాం. We will be the people who are not fruitful. ఫలభరితమైన జీవితములో లేకుండా ఉంటాం. There will be no fruitfulness in life. కనుక నేను చెప్పే ఒక్క మాట ఏమిటంటే మనం ఏమి వినుచున్నామో అది జాగ్రత్తగా విందాం. So what I'm going to tell you is, what you are listen it carefully. ఫిల్టర్ చేసి గాని లోపలికి రాని. Let it enter to you in you by filtering. ఎన్నో రీతులుగా అవగాహన, పరిశోధన, స్పష్టత కలిగిన తర్వాతే దేవుని వాక్యము ప్రియులారా
మన మదిలోనికి దాన్ని అంగీకరింపబద్ధులమై ఉన్నాం. After getting clarity completely about that, we should let that God's word into our heart. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసునా, మన ఆధ్యాత్మికమైనటువంటి వాడ బద్దలయ్యే ప్రమాదం ఉంది. If not, what will happen means our spiritual life will be spoiled. కొన్ని విషయాలను ఓపెన్ గా చెప్పినప్పుడు గ్రహించలేనటువంటి, విశ్వాసం ఉంచలేనటువంటి స్థితి కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే ఇట్టి అవగాహన లేకపోవటం. The reason when the true is preaching, you are not accepting means because of these situations. నిత్యత్వమును గూర్చి, about eternal life, పరలోక రాజ్యమును గూర్చి, about the heaven, జీవమును గూర్చి, about the life, కృపను గూర్చి, about grace. అనేక రకములైనటువంటి ఉపదేశాలను నేను ఎప్పుడు వింటూ ఉంటాను. I always listen to these preachings. కానీ But వాటిని మాట్లాడటానికి ఎందుకు ప్రియులారా ఆలోచన చేస్తాను అంటే, but why I'm thinking to preach about them, because వాటిని గ్రహించేటువంటి, వాటిని అర్థం చేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అన్నది 1-4 సార్లు నేను ప్రశ్నించుకుంటాను. I think for many times that is that situation to understand what I preach. అనేకమైన మార్లు ప్రియులారా ఆ విధమైనటువంటి అవగాహన, జాగ్రత్త లేకుండా దేవుని వాక్యం వినేసామనుకున్నాం. If you listen God's word with carelessly, మనము దేవుని వాక్యము విని ప్రియులారా మన ప్రమాదంలో పడిన వారు. we will be the people who fall in the pit by listening it. అనేక మంది ఎందుకు ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉంటారో తెలుసా? Why so many were going to problem in their spiritual life? వారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినని కారణం చేత. Why? Because they doesn't listen to God's word carefully, వారికి పునాది సరిగా లేని కారణం. and their foundation was not good. కనుక మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. లేఖనం మనకి ఆధారంగా ఉంది. So we have to understand that, and the Bible is example for us. అపోస్తలులు హెచ్చరిస్తున్నారు. The apostles were warning us. జరగబోయేటువంటి దానిని మనం చూస్తూ ఉన్నామే, అట్టి కార్యాలను ఎప్పుడో ప్రస్తావించారు. We were seeing the situation now. They mentioned them before only. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. కనుక దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వినాలి. So when we were listening to God's word, we should listen it carefully. నిశ్చయముగా అది మనకి క్షేమమును, ఆరోగ్యమును, నిత్య సమాధానాన్ని మనకు దయచేస్తుంది. Definitely it gives the healthiness and eternal life and peace to us. దేవుని వాక్యం వినేటప్పుడు సమాధానాన్ని కోల్పోతూ ఉన్నామా అయితే కొద్దిగా ఆలోచన చేయాలి. If you were losing the faith, peace when you were listening to God's word, should think of it. దేవుని వాక్యం వినుచుండగా ప్రియులారా మన గాయములు కట్టబడుతున్నాయా? ప్రియులారా నిశ్చయముగా అట్టి వాక్యమును మనం మన మదిలోనికి చేర్చుకోవాలి. If your injuries were going off, then by listening God's word, we have to take that God's word in our heart. దేవుని వాక్యం వినుచుండగా ప్రియులారా దేవుని యొక్క ఆత్మ ఆమేన్ ఆమేన్ అని మనలో నుండి చెప్తా ఉంటారు. When we were listening to God's word, the Holy Spirit says amen and amen. అట్టి స్పృహ, అట్టి అవగాహన కలుగుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. When the Holy Spirit helps and you have the consciousness about that, so listen God's word carefully. ఎందుకనంటే అన్నియు సత్యము అని నేను చెప్పటలా. I don't say that all was true. సత్యము లాగా ఉండొచ్చు ఒకవేళ, They will be like true. కానీ సత్య సంబంధమైనవా అంటే క్వశ్చన్ మార్కే. But if you ask that is they were true, that will be doubtable. దేవునికి స్తోత్రం. Hallelujah. అవగాహన అవసరం. The clarity should be important. స్పష్టత అవసరం. The clarity is important. తెలివి ఉండును గాక. May the wisdom will have to. ఆమేన్. Amen. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో పదిలపరచును గాక. May God keep these words in our heart. ఆమేన్. Amen. ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకొనండి, మోకరించండి. ఉన్న స్థలములందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Be in the prayer. మీకు స్తోత్రములు స్తోత్రములు We thank you, స్తోత్రములని Lord. Stotram. అందరూ కూడా ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, Hallelujah. Stotram. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. రక్షకా మీకు వందనాలు. హల్లెలూయా. ఓ స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభువా మీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ అద్భుత ఆదివార దినాన ప్రభు సన్నిధానములో నుండి మీ వద్దకు కమ్యూనియన్ తీసుకుని వస్తూ ఉన్నాం. దయచేసి సంఘ బిడ్డలందరూ కూడా కమ్యూనియన్ లో జాయిన్ అవ్వండి. In this wonderful Sunday, God gave the opportunity to take the communion. కమ్యూనియన్ యొక్క విలువను గురించి, స్పష్టతను గురించి అవగాహన ఉన్న కారణం చేత కమ్యూనియన్ ని ప్రతి వారం సంఘ బిడ్డలకు మేము అందిస్తూ ఉన్నాం. Because of having clarity on the communion, we are giving communion for every Sunday. ఇది మనకి జీవాన్ని ఇచ్చేటువంటిది. It gives life to us. ఇది ప్రియులారా మనకి ఆహారమై ఉన్నది. It is the food for our spirit. ఇది మనల్ని బలవంతులుగా చేసేటువంటిది. It makes us to strength. దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవటానికి ఇటు కార్యము ఉపయోగపడుచున్నది. It reminds us to help us to remind the acts that God has done. అందుకే యేసయ్య భోజనము చేయుచున్నప్పుడు ఆయన ఒక రొట్టెను పుచ్చుకొని అన్న మాట మన బైబిల్లో చూస్తాం. We can see the word when they were eating food, he took the food. అప్పుడే ఎందుకు ఆయన చేశాడు అని అంటే ప్రియులారా, అది భోజనమునకు సూచనగా ఉంది. Why he has done in that time means it is the related to the food. శరీర సంబంధమైన భోజనం కాదండి. It is not the ఆత్మ సంబంధమైన ఆహారమునకు సూచనగా ఉంది. It is not the food that related to body, it is the food for spirit. కనుక వారికిచ్చి దీన్ని మీరు తీసుకొనుడి అని అంటున్నాడు. He gave it to them and take this. కనుక చాలా సంఘాలలో ప్రియులారా, కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో ప్రియులారా ఆ రసం మాత్రమే ఇస్తారు. In many churches they only give the juice. అయితే ఈ యొక్క అప్పమును ప్రియులారా మనము పుచ్చుకొనవలసిన వారమై We should take the body also. అప్పము అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. That is very important. కనుక అప్పమును గుర్చినటువంటి అవగాహన కూడా మనకి అవసరమై ఉన్నది. We should have the clarity about the. దయచేసి అప్పమును అందరూ చేత్తో పట్టుకొనండి. All of you hold this in your hands. ఓ, ఇది నా ఆరోగ్యము కొరకై సిద్ధపరచబడిన ఆయన శరీరం. This is made for me, for my health. ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నది. Because of his stripes I am getting health. ఓ, ఆయన శరీరము నా శరీరములో ఉండిన బలహీనతలకు మందై ఉన్నది. His body is the medicine to the weaknesses in my body. నా శరీరమును కాపాడుటకు, ఆరోగ్యాన్ని నూతన పరచుటకు ఈ యొక్క ఆ ప్రభు శరీరము నాకు ఆరోగ్యదాయకమై ఉన్నది. To make my body new and be with health, his body is the medicine for me. నేను విశ్వాసం ఉంచుతున్నాను. I am believing that ప్రభువు శరీరము ద్వారా by God's body ఇప్పుడే నేను స్వస్థతను పొందుకొనుచున్నాను. now I am getting deliverance. దయచేసి అందరూ కూడా ఆయా ప్రాంతాలలో లైవ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరూ కూడా అనుసరించవలసిందిగా కోరుతున్నాను. The people who are joining in this live follow this. ఓ ప్రభువు శరీరము ద్వారా స్వస్థతను నేను పొందుకుంటున్నాను అని విశ్వాస స్థితిలోనికి రండి. Say that by his body I am getting deliverance. యేసయ్యా మీ శరీరము కొరకు స్తోత్రం అని చెప్పండి. Say that God we thank you for your body. ఓ మా యొక్క వేదలను భరించిన శరీరముగా నైనా మీ శరీరము నందుకు స్తోత్రం అని చెప్పండి. God we thank you because you have bear our sins. ఈ కమ్యూనియన్ తీసుకుంటున్న వారు ఎవరైనా మరణకరమైన వ్యాధిలో ఉన్నప్పటికీ, even the people who were in the death life, విశ్వాసం ఉంచండి ప్రియులారా, ఆ వ్యాధికి మందు లేనప్పటికీ, believe that even that disease doesn't have the medicine. ఓ ప్రభువు శరీరము ప్రియులారా సరిపోయిన మందై ఉన్నది. The God's Jesus body is the fit for that. ఓ ఆ శరీరమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం. We should be thankful for that. యేసయ్యా మీకు వందనాలు. We thank you, Lord, నా శరీరములో ఉండిన సకల రుగ్మతలకు, for all the diseases in my body. అయ్యా మా యొక్క శరీరానికి సరిపోయిన మందుగా మీ శరీరమును ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. God thank you for giving your body as medicine to our body. ఏ బలహీనత అయినను సరే, even any disease, ఓ శారీరక పరమైనటువంటి ప్రతి రుగ్మత, all the diseases that related to our body, ఇప్పుడే ప్రభు శరీరము ద్వారా in the name of Jesus ఓ అప్లై చేస్తూ ఉన్నాను. we were applying డివైన్ హీలింగ్ యేసు నామములో మా శరీరములో ఉండునుగా కాని ప్రకటన చేయండి.
confess that may the divine healing in us. చెప్పండి, డివైన్ హీలింగ్ యేసు నామములో నా శరీరములో ఉండును గాక. Say that in the name of Jesus, divine healing will be in me. ప్రభువు శరీరము ద్వారా కలుగు స్వస్థతను నా శరీరము లోబడును గాక. The healingness by God's body will be surrendered to it. ఆశీర్వదిస్తూ ఉన్నాను. Blessing. ఆశీర్వదిస్తూ ఉన్నాను. Blessing. ఆమేన్. Amen. అందరూ కూడా అప్పమును పుచ్చుకుందాం. All of you take this. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు కొరకై దీనిని చేయుడని చెప్పాను. మీరు గనుక మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదివితే, అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నాడు. If you read Mark chapter 14 and verse 26, ఇది నిబంధన నిమిత్తమై చిందింపబడుతున్న ప్రభు రక్తమై ఉన్నది. it is God's blood that shed for the new covenant. ఓ హల్లెలూయా. Hallelujah. మనల్ని క్రొత్త నిబంధనకు వారసులుగా ఆయన చేశాడు. He made us to the people of the new. మన నూతన సృష్టిగా దేవుడు చేశాడు. He made us as a new ఈ creation. సమయంలో నిబంధనను జ్ఞాపకం చేసుకుందాం. In this time, remind His covenant. ఆయన చేసిన నిబంధన నిమిత్తమై By His covenant, మన పాపములు సమూలముగా అవి మన్నించబడ్డాయి. all our sins were forgiven. పూర్ణ విడుదల పాపము నుండి కలిగింది. The eternal forgiving was done in the cross. కారణం నిబంధన. The reason is the covenant. నిబంధన ఏర్పరచబడటానికి ప్రభువు రక్తము చిందింపబడింది. To arrange the covenant, God's blood was shed. ప్రభు రక్తం కొరకై ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ స్తోత్రం చెల్లిద్దాం. All of you praise God for this blood. ఓ హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. ఓ యేసయ్యా, మీకు వందనాలు. మీ రక్తం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ రక్తం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు. హల్లెలూయా. ఓ మమ్మల్ని నిబంధనకు వారసులుగా చేసినందుకు స్తోత్రం. నిబంధన జనులుగా చేసినందుకు స్తోత్రం. అయా, నిబంధనకు లోపరిచిన దేవా, మీకు స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘననామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. We thank you, Lord. అయ్యా నైనా, మీరు చేసినటువంటి నిబంధన యాగం కొరకై స్తోత్రం. God, thank you for giving your covenant to us. మీరు చిందించిన రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ నిబంధనకు వారసులుగా చేసిన దేవా, మీకు వందనాలు. God, we thank you for making us the people of covenant by shedding your blood. అయా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా మీరు ఉండి నాయనా నిబంధనను చేసిన దేవా, మీకు స్తోత్రం. God, thank you for being the mediator for the New Testament. ఆశీర్వదిస్తూ Blessing. నిబంధనలో ఉండిన ఆశీర్వాదములన్నీ నీ బిడ్డలకి కలుగునుగా. God, may they have the blessings in the నీ covenant. రక్తము ద్వారా నిర్మాణమైన క్రొత్త నిబంధన ఫలము యేసు నామములో నీ బిడ్డలు అనుభవించుదురుగా. May your children will experience the fruit in the covenant. కృప చూపండి, Show your grace. ఆశీర్వదించుమని Bless them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. దయచేసి పానీయ భాగాన్ని పుచ్చుకుందాం. All of you take. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ కూడా ప్రభు శరీరం కొరకాయ, ప్రభు రక్తం కొరకాయ అందరూ కూడా బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు అందరం కూడా బిగ్గరగా ప్రభు స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధిద్దాం దేవుని, ఆరాధిద్దాం, 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 ఆరాధిద్దాం. హల్లెలూయా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకా, మీకు స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరూ కూడా స్తుతిద్దాం, స్తుతిద్దాం, ఆర్భటిద్దాం, ఆర్భటిద్దాం. హల్లెలూయా. యేసయ్యా, మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. Oh, thank you, Daddy. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah. కృప చూపి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం. నిబిడలను ఆశీర్వదిస్తుంది. Blessing your children. ఓ మీ సన్నిధిని ప్రభావాన్ని నిబిడలకు దయచేయండి. God, give your presence to మేలుల them. చేత నింపమని, Fill them with your మీ grace. నిత్య సంకల్పము నెరవేర్చమని God, may your will be done. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of ఆమేన్ Jesus. Amen. ఆమేన్. Amen. మంచిది. ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, కానుక పరిచర్యను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. దేవుని సేవ మహిమార్థమై, పరిచర్య నిమిత్తమై, ప్రభువు పనిలో ముందుకు సాగునట్లుగా, దేవుని పరిచర్య నిరాటంకంగా కొనసాగించబడినట్లుగా, ప్రియులారా, మీ హృదయపూర్వకమైనటువంటి అర్పణలను దేవుని సేవా మహిమార్థమై వినియోగపరుచుదాం. దేవునికి స్తోత్రం. This is the time for offering. Make your offerings to do God's work. నిజంగా దేవుడు మనకు చూపిన కృప కొరకై మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. We should thankful for God's grace. ఏమిచ్చినను ఆయన రుణమును మనం తీర్చలేం. We can fill him fully by our acts. కనుక ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ కొరకై, ప్రియులారా, ఆయన పరిచర్యను దేవుడు మనల్ని రక్షించి, ఆయన పరిచర్యను దేవుడు ఈ రీతిగా కొనసాగించడానికి దేవుడు చూపుతున్న కృప కొరకై దేవునికి స్తోత్రం. God saved us and using us for his work. అర్పణ చేత్తో పట్టుకుని నాతో కూడా విశ్వాసంతో చెప్పండి. Hold the offerings and say with me. యెహోవా నా కాపరి, The Lord is my shepherd. నాకు లేమి కలుగదు. I shall not. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఒకే విశ్వాసములముగా
ప్రభు పరిచయ నిమిత్తమై కానుకను అర్పణను అర్పిద్దాం. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా ప్రభు పరిచయ నిమిత్తమై మీ కానుకలను వీళ్ళ ఆన్లైన్ పరిచర్య ద్వారా కూడా మీరు వినియోగించుకోవచ్చు. స్క్రీన్ మీద వీళ్ళ గూగుల్ పే, ఫోన్ పే డీటెయిల్స్ ఇవ్వబడుతూ ఉన్నాయి. అలాగే మినిస్ట్రీ అకౌంట్ కూడా వీళ్ళ మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. దయచేసి అందులను ప్రియులారా మీరు వినియోగించుకున్న వల్లని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు నిదానమా, ప్రభు యేసుని గణపరచుమా, జయమైనను బహుశ్రమైనను అనవరతంబు స్తుతించుమా, జయమైనను బహుశ్రమైనను అనవరతంబు స్తుతించుమా. ప్రభువిచ్చే నీ కొరకు తన సర్వము, ప్రభుకీయ వెనుదీతు దశమాంశము, ప్రభువిచ్చే నీ కొరకు తన సర్వము, ప్రభుకీయ వెనుదీతు దశమాంశము. ప్రభుకిచ్చి ఇప్పుడైనా కనిపెట్టుమా, ప్రభుకిచ్చి ఇప్పుడైనా కనిపెట్టుమా, వెనలేని దీవెనలు వనగూరును, వెనలేని దీవెనలు వనగూరును. ప్రణమా ప్రభు నిదానమా, ప్రభు యేసుని గణపరచుమా, జయమైనను బహుశ్రమైనను అనవరతంబు స్తుతించుమా, జయమైనను బహుశ్రమైనను అనవరతంబు స్తుతించుమా. అనుమార్లు ప్రభు యేసు నామమును అన్యజనులలో అవమానపరచితివా, పలుమార్లు ప్రభు యేసు నామమును అన్యజనులలో అవమానపరచితివా, వెనుతిరిగి నీ బ్రతుకు పరికించుమా, వెనుతిరిగి నీ బ్రతుకు పరికించుమా, ఇప్పుడైనా ప్రభు చేరి క్షమ వేడుమా, ఇప్పుడైనా ప్రభు చేరి క్షమ వేడుమా. ప్రణమా ప్రభు నిదానమా, ప్రభు యేసుని గణపరచుమా, జయమైనను బహుశ్రమైనను అనవరతంబు స్తుతించుమా, జయమైనను బహుశ్రమైనను అనవరతంబు స్తుతించుమా. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ప్రతిరోజు ఉదయకాలం జూమ్ ద్వారా అనేక మంది దేవుని పిల్లలైన వారు పరిస్థితుల నిమిత్తమై, కుటుంబాల నిమిత్తమై ప్రార్థనాపూర్వకంగా జాయిన్ అవుతున్నారు. Many our church believers and God's children were joining in Zoom. కనుక ఆ యొక్క 1 hour ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్ 5 to 6 జరిగే ప్రేయర్ లో For that 1 hour prayer from 5 a.m. to 6 a.m. మీరందరూ కూడా పాల్గొనవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. We ask you to join. ఒక అరగంట ప్రార్థన ఉంటుంది. The prayer will be for 1 hour, half an hour. అరగంట వాక్యం ఉంటుంది. For half an hour the message will be there. కనుక దయచేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉదయకాలమున జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. So we ask you to join in early morning. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. కనుక దేవుడు గొప్ప విడుదల, బ్రేక్ త్రూ ఈ మంత్రులు దేవుడు మనకి దయచేయనట్లుగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. May God give the breakthrough in this month. దేవుడు నిశ్చయముగా కృప చూపు దేవుడై ఉన్నాడు. God definitely shows his grace. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. మంచిది, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో Let's pray. అనేక మంది సంఘ బిడ్డలు కానుకలను, అర్పణలు పంపారు. వారందరినీ, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. Our church believers send many offerings. May God bless their families. ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. We thank you, Lord.
మీ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. We thank you for your grace. నైనా ఈ వారమంతయు మీ కృపలో మమ్మల్ని దాచినందుకు స్తోత్రం. God, thank you for protecting మీ every day. సిలువ చాటును మమ్మల్ని మరుగుపరిచినందుకు వందనాలు God, చెల్లిస్తున్నాను. God, thank you for keeping at your మీ cross. ప్రభావ మహిమను నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. God, thank you for showing your power. యేసయ్యా మీకు వందనాలు. ఈ పరిచర్యలో కానుకలను పంపిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. God, blessing the family who sent the offerings. యేసయ్యా కావ్య కొరకై కుటుంబం కొరకై స్తోత్రం. God, we are praying for Kavya and her ఆరోగ్యం family. కుటుంబం కొరకై స్తోత్రం. God, we are praying for family of Arogya. అయ్యా రాజుగారి కుటుంబం కొరకు స్తోత్రం. God, we are praying for Raju's family. అయ్యా శాంతి కుటుంబం కొరకై స్తోత్రం. God, we are praying for Shanti's family. అయ్యా ఇంకను అనేక మంది పంపి ఉండగా వారందరిని పేరు పేరు వరుసన ఆశీర్వదిస్తున్నాను. God, so many were sent the offerings. May God bless వారి them. కుటుంబాలలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఉండునుగా. May they have the financial blessing in their ప్రతి families. విధమైన అవసరతల అక్కరలు సంధింపబడునుగా. May all their needs will be fulfilled. కొరతలు తీర్చబడునుగాక. All their needs will be fulfilled. సమృద్ధిని బిడ్డలు అనుభవించుదురుగాక. God, may they experience the fulfillment. యేసు నామములో మీ వలన పోషణ పొందుదురుగాక. In the name of Jesus, they will feed by you. అద్భుత సహాయముని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. God, help them. కృపాసహితమైన జ్ఞానాన్ని దయచేయండి. God, give the wisdom. వినుచున్న వాక్యముని బిడ్డలకు ప్రయోజనకరంగా మార్చమని God, make these words to be useful for them. ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. Blessing them. కృపతో నింపండి, Fill them with grace. సహాయము చేయమని. Help them. అయ్యా స్వామి, ఈ రానయ్యున్న వారములో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటిని ఆశీర్వదిస్తున్నాను. God, blessing the lives and the services in coming week. ఆ కార్యక్రమాలన్నిటిలో మీ దీవెన ఆశీర్వాదం ఉండునుగా. God, may your blessings will be there. కృపచేత నింపమని, Fill with your grace. సహాయము చేయమని Help them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఆదరణ ఆశీర్వాదం మనకును సకల లోక పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని సన్నిధి, ఆదరణ, ఆశీర్వాదం మీకును మీ కుటుంబాలకు సర్వదా ఉండునుగా కానీ ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. God bless you. ఆమేన్. Amen.